ఏపీడిఎస్సి ప్రాక్టీస్ బిట్స్ సైన్స్. ఫస్ట్ క్వశ్చన్, ద్రాక్ష, చింతపండు, పచ్చి మామిడిలో ఉండే ఆమ్లం ఏది? క్రింది వానిలో టార్టారిక్ ఆమ్లం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాలకూర, టమాటాలో ఉండే ఆమ్లం ఏమిటి? ఆక్జాలిక్ ఆమ్లం ఉంటుంది పాలకూర, టమాటాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లోహ ఆక్సైడ్ కానిది ఏది? సల్ఫర్ డయాక్సైడ్, లోహ ఆక్సైడ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో అలోహ ఆక్సైడ్ కానిదాన్ని గుర్తించండి. ఐరన్ ఆక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యం ఏ, అలోహాలు ఆక్సిజన్తో కలిసి అలోహప ఆక్సైడులను ఏర్పరుస్తాయి. వాక్యం బి, అలోహప ఆక్సైడులు ఆమ్ల స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఏ, బిలు రెండు కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, శిరామరకలను తొలగించడానికి ఉపయోగించే పదార్థం క్రింది వానిలో? ఆక్జాలిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మందార పువ్వు ఆమ్లంతో ఇచ్చే రంగు ఎరుపు అయితే క్షారంతో ఇచ్చే రంగు ఏది? క్రింది వానిలో ఆకుపచ్చ రంగు. నెక్స్ట్ క్వశ్చన్, మిథైల్ ఆరెంజ్ అనే కృత్రిమ సూచిక క్షారంతో ఏ రంగునిస్తుంది? పసుపు రంగునిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫినాప్తిల్ అనే కృత్రిమ సూచిక ఆమ్లంతో రంగుని ఇవ్వదు కానీ క్షారంతో ఏ రంగుని ఇస్తుంది? క్రింది వానిలో పింక్ రంగును ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సహజ సూచిక కానిదాన్ని గుర్తించండి. మిథైల్ ఆరెంజ్ అనేది సహజ సూచిక కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చే పదార్థం ఏది? సబ్బు నీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో నీలి లిట్మస్ను ఎరుపు లిట్మస్గా మార్చే పదార్థం? వెనిగర్. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యం ఏ, లోహాలు ఆక్సిజన్తో కలిసి లోహ ఆక్సైడులను ఏర్పరుస్తాయి. వాక్యం బి, లోహ ఆక్సైడులు క్షార స్వభావంతో ఉంటాయి. ఏ, బిలు రెండు కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్ క్వశ్చన్, వాక్యం ఏ, ఆమ్లాలు నీటిలో H3O+ లేదా H+ అయాలను ఇస్తాయి. వాక్యం బి, క్షారాలు నీటిలో OH- అయాలను ఇస్తాయి. ఏ, బిలు రెండు కూడా సత్యవాక్యాలే. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.